హాయ్ అండి. ఈరోజు మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా అర్జెంటుగా బయటకు వెళ్ళాలన్నా లేదా ఆకలేస్తున్నప్పుడు ఒక 2 మినిట్స్లో మనం ఏదైనా కర్రీ చేసుకోవాలంటే కుదరదు కదా. అందుకని ఒకసారి ఈ రైస్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది టిఫిన్స్లోకైనా బాగుంటుంది లేదా లంచ్లోకైనా బాగుంటుంది. దీనికోసం ముందుగా కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేయించి సన్నగా వేయించుకోవాలి. తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగపప్పును ఇలా వేసి వేయించాలి. ఇవి సన్నని సెగ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రైస్లోకి కొంచెం పప్పులు ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. ఇవి పప్పుల వల్లే ఈ రైస్కి ఇంత టేస్ట్ వస్తుంది. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వీటిని కూడా కలిపెడుతూ సన్నని సెగ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 రెమ్మల కరివేపాకుని వేసుకొని అది లైట్గా వేగేంత వరకు ఇలా కలిపెట్టాలి. ఇప్పుడు 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఎండుమిరపకాయలైనా వాడుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఇందులో కలర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసి ఇలా కలియబెట్టాలి. ఇలా ఒక 2 మినిట్స్ గ్యాస్ని సిమ్లోనే పెట్టి ఇవి బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఈ రైస్ ఉండలు లేకుండా పొడి పొడిగా ఉండేలా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ రైస్ని మీ ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.